భారతదేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలుపుకొని హామీలు నెరవేర్చామని చెప్పుకునేవారు కొందరు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే అన్నీ చేసేశామని చెప్పుకునేవారు ఇంకొందరు. ఇందులో మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే తండ్రిని మించిన తనయుడిగా మంత్రి లోకేష్ మరో 4 అడుగులు ముందుకేసి ఉత్తుత్తి ఆదేశాలతో ప్రజలను మభ్యపెడుతుండటం విస్తుగులుపుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి పండుగ చేసుకోండి అంటూ ప్రచారం చేసుకోవటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యకు ఉరితాడు బిగిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో నక్కచిత్తులు ప్రదర్శిస్తూ విద్యార్థులను నిలువునా మోసం చేస్తుంది. కొండలా పెరిగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తీర్చలేక కాగితాలపై కుయుక్తులు పన్నుతుంది. ఏ ప్రభుత్వంలోనైనా సంక్షేమ పథకాలను నిధులు ఇచ్చాకే ప్రచారం చేసుకుంటారు. కానీ దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి పండుగ చేసుకోమని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు, ఆయన తనయుడి విద్యాశాఖ మంత్రి లోకేష్ మాత్రమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా ముగుస్తూ ఉండగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా 6,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇచ్చింది కేవలం 700 కోట్లే. ఇంకా 5,600 కోట్లు బకాయిలు ఉన్నాయి. పైగా పేదింటి విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద చెల్లించాల్సిన 2,200 కోట్ల ఊసే ఎత్తలేదు. మొత్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యలో 7,800 కోట్ల బకాయిలు ఉంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం రాత్రి 1,200 కోట్ల విడుదల చేయొచ్చంటూ బీఆర్ఓ ఇచ్చి విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం మొదలుపెట్టింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనా విలయ తాండవం చేసినప్పటికీ సమర్థవంతంగా 5 ఏళ్లు ఈ పథకాన్ని కొనసాగిస్తే చంద్రబాబు మాత్రం పాతరేశారు. అత్యంత పారదర్శకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికారు. తీరా చూస్తే 20 నెలల పాలనలో ఉన్నత విద్యా కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అరకొర నిధులు విధించి మమా అనిపించారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన నిధులను ఆపేసి ఏడాదికి 2 సార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ఫలితంగా 7,800 కోట్ల బకాయిల కొండ దర్శనమిస్తుంది. ఇప్పటికే కొండలా పెరిగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. అది కష్టంపై నెట్టుకొస్తున్న దుస్థితి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రైవేట్ యాజమాన్యాలకు ఈ విద్యా సంవత్సరం చివరి వరకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, అయితే అందుకయ్యే వడ్డీని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు భరించాలని ప్రతిపాదించింది. తీరా బ్యాంకుల దగ్గరకు వెళ్లేసరికి అప్పు పుట్టకపోవడంతో ప్రభుత్వం ముఖం చాటేసింది.